సార్ ఆదాని సార్ ఇక్కడ ఒక ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సార్ ఇక్కడ ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రాజస్థాన్ మరియు గుజరాత్లో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం 5 ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులతో ఫైనాన్సింగ్ స్వీకరించడం జరిగింది సార్ ఇక్కడ 400 మిలియన్ల డాలర్లు సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇది భారతదేశంలో తొలి సోలార్ పవర్ ప్లాంట్ అంటే మధ్యప్రదేశ్లో బీనా సార్ ఇక్కడ. బీనా ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందండి. భారతదేశంలో తొలి సోలార్ విలేజ్ అంటే సార్ ఇక్కడ తొలి సోలార్ విలేజ్ ఇది గుజరాత్లో ఉన్నది సార్ ఇక్కడ. భారతదేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్తో నడుస్తున్న ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిన్ సార్. భారతదేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్తో నడుస్తున్న రైల్వే స్టేషన్ అంటే చెన్నైలో ఎంజి రామచంద్రన్ సార్ ఇక్కడ. ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఒక 700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం ఏ రాష్ట్రాల్లో గ్రీన్ ఎనర్జీ 700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆదాని కంపెనీ 5 ప్రముఖ బ్యాంకుల నుండి ఫైనాన్సింగ్ స్వీకరించడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షలో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి మరొకటి సార్ ఇక్కడ సార్ అంటార్కిటికాలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ భారత ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఒక 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ సార్ కేరళలో మే 20 నుండి మే 30 వరకు ఇక్కడ నిర్వహించారు సార్. ఇక్కడ ఈ మధ్య సార్ ప్రధానంగా వచ్చేసి కేరళలోని కొచ్చిన్లో మే 20 నుండి మే 30 వరకు ఇక్కడ ఏ మీటింగ్ జరిగింది. ఎన్నో అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఇక్కడ నిర్వహించారు. ఇలా మనకు అడుగుతారు సార్ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి విపత్తు నుండి ప్రధానంగా సార్ ఇక్కడ సార్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరంగా గుర్తించారు సార్ అంటే కాఠ్మాండు సార్ ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా 101 నగరాల్లో నిజ సమయ కాలుష్యాన్ని కొలిచే సంస్థ ప్రకారం లోయల్లో వాయు కాలుష్య స్థాయిలను ప్రమాదకరంగా ఎక్కడ పెరుగుతుంది సార్ అంటే కాఠ్మాండు సార్ ఇక్కడ. నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండు అండి. నేపాల్ ప్రజలండి ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర మాతను కూడా పిలుస్తున్నారండి నేపాల్ ప్రజలు సార్ ఇక్కడ. అంటే వాయు కాలుష్యం అత్యధికంగా వాయు కాలుష్యానికి గురవుతున్న నగరం అంటే కాఠ్మాండు ఇక్కడ సిటీ సార్ ఇది నేపాల్. మరో అంశం సార్ ఇక్కడ ఒక 2024 సంవత్సరం సార్ ఇక్కడ మే 3 2024 సంవత్సరం మే 3 నాడు చంద్రుని అవతలి వైపు చాంగ్ E6 అనే ప్రోబ్ను చైనా పంపించింది సార్. ఇది 2024 సంవత్సరం అండి. జూన్ 25 నాడు జూన్ 25 నాడు చంద్రుని మీద నుండి ఒక మట్టి నమూనాలు కూడా సేకరించిన సంఘటన సార్. ఈ మధ్యలోనే చంద్రునికి అవల వైపు చంద్రునికి వచ్చేసి ఇక్కడ లోపలి వైపు ల్యాండ్ అనే ఉపగ్రహ నౌక పేరే చాంగ్ E6 అనే ఉపగ్రహ నౌక సార్ ఇది
ప్రధానంగా. మరొకటండి, వరల్డ్ ట్యూనా డే. వరల్డ్ ఇక్కడ సార్ మరి ట్యూనా డే, ప్రపంచ జీవరాశి దినం సార్. ఇది మే 2వ తేదీ. జీవరాశి సంరక్షణ, జీవరాశిని కాపాడుకోవడం కోసం ట్యూనా వల్ల ఆరోగ్య ప్రయోజనాల్ని కాపాడడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే వరల్డ్ ట్యూనా డేగా మే 2వ తేదీని ఇక్కడ పరిగణిస్తుంటారండి. ప్రధానంగా ఇక్కడ ఎంత చదివింది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడుగుతున్నా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. 600 నీవంట ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. గతంలో ఎక్కడ విఫలమైనవు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. ఈ క్లాసెస్ యొక్క విని ఓపికతో వినండి సార్. ఓపికతో ఈ క్లాసెస్ని ఇక్కడ వినండి సార్. మరో అంశం సార్, ఇక్కడ మరో అంశం ఇది ఏంటి సార్ అంటే, దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ఒక భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ వాళ్ళు తొలి రాజ్యాంగ పార్కును ఎక్కడ ప్రారంభించారంటే పూణేలో ప్రారంభించారు సార్. 2047 నాటికి భారతదేశం స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న తరుణంలో భారత రాజ్యాంగం పైన ప్రతి పౌరుడికి ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఈ దేశంలోని తొలి రాజ్యాంగ పార్కును పూణేలో ప్రారంభించిన సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా ఒక అజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఈ రాజ్యాంగ పార్కును ప్రారంభించారు. ఈ మధ్య పూణే ఎందుకు వార్తలకు వస్తుంది? పూణేలో ఏ పార్కును ప్రారంభించారు? పూణేలో రాజ్యాంగ పార్కును ఎవరెవరు ప్రారంభించారు? భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ సార్. ఇక్కడ ప్రధానంగా మరో అంశం అండి, ఒక ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు అండి. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్ స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో ఇక్కడ జతగట్టిందండి. ఆస్ట్రో టూరిజం అనుభవాన్ని అందించే లక్ష్యంతో నక్షత్ర సభను పరిచయం చేస్తుందండి. ఈ మధ్యన ఇక్కడ ప్రధానంగా సార్ ఒక నక్షత్ర సభను పరిచయం చేసిన యొక్క సంస్థ ఏంది? ఈ మధ్యనే ఆస్ట్రో టూరిజాన్ని పరిచయం చేసిన యొక్క రాష్ట్రం ఏ రాష్ట్రంలో? ఇది ఉత్తరాఖండ్ సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ కామన్ సివిల్ కోడ్ విధానాన్ని అమలు పరిచింది కూడా ఉత్తరాఖండ్ సార్. ఇక్కడ క్యాపిటల్ డెహ్రాడూన్, జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ ఉంది. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ అనే నేషనల్ పార్కు ముందు కూడా ఇక్కడే సార్, ఉత్తరాఖండ్ ఇక్కడ రాష్ట్రంలో. ఇలా మనకి అవగాహన ఉండాలండి. ఇక్కడ ఒక నక్షత్ర సభను పరిచయం చేసిన రాష్ట్రం ఇది. ఒక ఆస్ట్రో టూరిజం అనుభవాన్ని అందించే లక్ష్యంతో నక్షత్ర సభను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇది పరిచయం చేసిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అండి. మరొకటండి, ఇక్కడ ఒక 2024 ఇయర్ అండి. ఇక్కడ మే 3 నాడు అంతర్జాతీయ పత్రిక స్వేచ్ఛ రోజు సందర్భంగా యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే గాజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్ జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరము అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన పాలస్తీనియా జర్నలిస్టులు ఆ ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళ గుర్తుగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్
అవార్డును ఇవ్వడం జరిగిందండి. ఒక వరల్డ్ బెస్ట్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డేమో మహమ్మద్ సలీంకు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా మీరు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ అండి. ఈ అవార్డును యునెస్కో ప్రభుత్వం ఇక్కడ డొనేట్ చేస్తుందండి ఈ అవార్డును.